హలో హాయ్ వెల్కమ్ టు టీవీ 66 తెలుగు. ఇవాళ మనతో పాటు ప్రేమామృతం టీం ఉన్నారు. ఎక్కడో విలేజ్లో ఉంటూ చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ మంచి షార్ట్ ఫిల్మ్ తీశారు. సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇద్దామనేసి ఆ టీం మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఈ వీడియో ద్వారా వాళ్ళు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సొసైటీకి, మనం వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి, మీ నేమ్ ఏంటి? నరేంద్ర అండి. మీ నేమ్ ఏంటి? మీ నేమ్ అంటే శ్రీనివాస్. ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటండి? హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్. మీ క్యారెక్టర్ ఏంటండి? హీరో. సార్ మీరు? హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. హీరో ఫ్రెండ్, మీరు హీరోయిన్ ఫ్రెండ్, మీరు హీరో ఫ్రెండ్. అంటే హీరోయిన్ కనిపించట్లేదు ఇక్కడ. ఓకే, ప్రేమామృతం. అసలు ఈ టైటిల్ ప్రేమామృతం అని పెట్టడానికి రీజన్ ఏంటండి? ప్రేమామృతం అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ప్రేమ అనేది చాలా తక్కువ కనబడుతుంది. సో అంటే ఒక పదంలో చెప్పాలి అంటే ప్రేమ అనేది ఏదో జస్ట్ పేరుకే పెట్టారు. సో ఆ పేరు అనేది ప్రేమ కాదు. సో జెన్యున్ లవ్ అనేది దీంట్లో ఉందని చెప్పి ప్రేమామృతం అని పెట్టారు. నేను ఈ మూవీ ప్రోమో చూసాను. పెద్ద సినిమాలకు దేవిగా చాలా కష్టపడి తీశారు. చాలా బాగుంది ఈ మూవీ ప్రోమో కూడా. ఈ మూవీ అనేది రియల్ స్టోరీ అండి, లేకపోతే మీరు క్రియేట్ చేసుకున్న ఒక కంటెంట్? క్రియేట్ చేసుకున్నది ఏం కాదు. ఇప్పుడు మనం నలుగురులో వెళ్తాం, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది, సో అందరి లైఫ్ లో అలాగే జరుగుతుంది అని చెప్పేసి, సో ఇలా జరగకూడదు అని చెప్పేసి ఒక థీమ్ తో చేసాం. ఈ మూవీ మీకు ఎలా అనిపించింది? ఈ మూవీలో మీ క్యారెక్టర్ బాగా చేశారని మీరు అనుకుంటున్నారు? చేశాను, బాగా చేశాను, న్యాయం చేశానని అనుకుంటున్నారు. సో బయట పీపుల్స్ కి ఈ మూవీ మంచిగా రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఎంతో కొత్త అయితే రీచ్ అవుతుంది. మంచి మెసేజ్ ఇచ్చామని అనుకుంటున్నారు. ఈ మూవీలో మీరు హీరో కదా, ఎలా అనిపించింది? హీరోగా ఫస్ట్ టైం చేయడం. హీరోయిన్ తో ఎలా మీకు అనిపించింది? మీ జర్నీ ఎలా ఉంది? బాగుంది. 3 days షూట్ చేసాము. అంటే 3 days లో కూడా ఏం అంత సెట్ లో కానీ లొకేషన్స్ లో కానీ సో ఫన్నీగా జరిగిపోయింది. బాగుంది. ఈ మూవీలోని ఓన్లీ లవ్ స్టోరీ ఉంటుందా, ట్రాజడీ ఉంటుందా, ఎలా ఉంటుంది? అంటే ఈ మూవీలో ఏంటి అంటే మీకు ఒక లవ్ కనపడిద్ది, ఒక కామెడీ, కొంచెం ఎమోషనల్, కొంచెం అంటే ఆల్మిక్స్ మూవీ. ఒక బ్యాచిలర్ అబ్బాయి, తనకి ఏం లేకపోయినా చాలా బీద అబ్బాయి, అమ్మాయి లవ్ చేస్తుంది. ఈ మూవీలో మీరు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు కదా, అసలు మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ చేయటం? ఈ మూవీ మొత్తం మాదే, హీరో నాదే. అంటే వరకు నాదే నడుస్తుంది. అంటే కామెడీ అంటే ఈ పర్సన్ ఉంటే కామెడీ ఉంటది, కామెడీ ఉంటే ఈ పర్సన్ ఉంటాడు. సో అక్కడ జెన్యున్ పడింది. అసలు మీరు ఎలా ఉన్నారు తెలుసా? ఛత్రపతి మూవీలో ప్రభాస్ తమ్ముడు ఉంటాడు కదా, సో మీ ముగ్గురికి మ్యారేజ్ అయిందా? లేదు. మరి ప్రేమామృతం అంటే లవ్ లో ఉండి ఆ పేరు పెట్టారా? మీకు కూడా తెలుసా మేడం, అసలు అలాంటి లవ్ లేదు కాబట్టి మేము చేసుకున్నాం. రియల్ లైఫ్ లో ఏమైనా లవ్ అలా ఏమైనా ఉన్నాయా మీకు? లవ్ స్టోరీ లేదు. ఓకే, ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 4 years అండి. 4 years అయింది. సో ఇది మీ ఓన్ ఫిల్మ్ కదా, మీకు కాకుండా బయట ఏమైనా మూవీస్ లో కూడా ట్రై చేస్తున్నారా? లేదు, అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను డైరెక్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో యూట్యూబ్ నుంచి కొన్ని వీడియోస్, కొన్ని షార్ట్ ఫిల్మ్స్, కొన్ని వెబ్ సిరీస్, దాంట్లో క్యారెక్టర్లు చేశాను జస్ట్ అంతే. సో ఇప్పుడు మెయిన్ హీరో చేయడం ఫస్ట్. అసలు మీరు చెప్పండి, బయట కాస్టింగ్ కోచ్ అంటారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త వాళ్ళని అలో చేయమని అంటారు. సో ఆ విధంగా మీకు మీరే ఒక మూవీ తీసాం అనుకుంటున్నారా, లేకపోతే ఎలా అనుకుంటున్నారు? వెళ్ళాము, చేసాము, చాలా కష్టపడ్డాము. ఎంత కష్టపడినా కానీ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి ఎదగలేమని తెలుసు. సో ఏదో ఒక బ్యాక్గ్రౌండ్, మనీ పరంగానే కానీ, తెలిసిన పరంగా కానీ, లేదంటే ఇప్పుడు ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, అట్లా ఏదన్నా ఉంటే పైకి ఎదగడానికి ఉంటుంది. నార్మల్ పర్సన్ వెళ్ళాలి అంటే కాన్ఫిడెన్స్. సో మేమందరం ఫ్రెండ్స్, బయట రియల్ ఫ్రెండ్స్. సో షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ, చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటూ, కామెడీ షోస్ తీసుకుంటూ, ఇంకా మా అంతలో మేమే ఎవరు ఉన్నా లేకపోయినా మేము సపోర్ట్ చేసుకుంటూ అట్లా చేసుకుంటున్నాం. బయట ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు ఈ కమిట్మెంట్ అలాంటివన్నీ ఉంటాయి కదా, మీరు ఎప్పుడైనా ఆ ప్రాబ్లం ఫేస్ చేశారా? చాలాసార్లు ఫేస్ చేశాను. అట్లాంటివి ఉన్నాయనేసే నేను అట్లా వెళ్ళకుండా మాతో మేము చేసుకుంటున్నాం. చాలా ఫేస్ చేసాం. సో మరి అలా అయితే బయట పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్, అనుష్క, తర్వాత తమన్నా, శ్రీలీల, మరి వీళ్ళందరికీ అలాంటి ప్రాబ్లం ఉండదా? వాళ్ళందరికీ మనీ పరంగా ఉన్నారు కదా. ఇప్పుడు ప్రభాస్ అంటే వాళ్ళ పెద్దనాన్న సపోర్ట్ ఉంది, ఇంకా అట్లా హీరోస్ కి వాళ్ళ సపోర్ట్స్, ఇంకా మనీ, అది సపోర్ట్ ఉంది. మనలాంటి నార్మల్ పర్సన్ అంటే అంత ఈజీ కాదు. మరి అప్పుడు మీరు అలాంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అది తప్పు కదా అమ్మాయిలతో అలా ప్రవర్తించడం. అది చెప్పడానికి మనకు రైట్స్ లేవు. ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఇష్టం లేదు, నేను రాను అని చెప్పిన, అదర్ పర్సన్ ఉంటారు, వాళ్ళకి అడుగుతారు, వాళ్ళకి నచ్చుతుంది. సో ఎందుకనంటే నేను స్క్రీన్ పైన కనిపించుకోవాలి, నాకు నేను కనిపించుకోవాలి, ఇంకా వేరే బయట సపోర్ట్ దొరకదు.
ఇట్లా నేను వెళ్తా, ఇట్లా నేను చేసుకుంటా అని వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. సో అట్లా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనమంతా తీసుకున్నట్టు అవతల పర్సన్ తీసుకోలేదు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు నచ్చదు, నేను వెళ్ళలేదు. అవతల పర్సన్ కి నచ్చితే ఆ పర్సన్ వెళ్తారు. అసలు మీరు చెప్పండి, బయట పెద్ద పెద్ద ఫిల్మ్స్ తీసుకొని కోట్లలో బడ్జెట్ పెట్టి వాళ్ళ సినిమాలు సరిగా ఆడకుండా అయిపోతున్నాయి కదా, మీరు మీ ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చి ఇలాగ ఒక ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ ట్రై చేశారు కదా, అది ఇది ప్రజల్లోకి వెళ్తుంది అనుకుంటున్నారా? అది ఇంట్రెస్ట్, నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టర్ అవ్వాలని. అందరూ ఎవరేమనుకుంటారో మనకు సంబంధం లేదు. నేను తీయాలనుకున్నది ఒక సబ్జెక్ట్, తీయాలనుకున్నా నాకు సబ్జెక్ట్ నచ్చింది, తీస్తూనే ఉంటా. జనాలు ఎప్పుడోకప్పుడు యాక్సెప్ట్ చేస్తారు, ఇప్పుడు కాకపోతే రేపు రేపు తెలియండి, కానీ నేను మాత్రం ఆపను, తీస్తూనే ఉంటా. ఏదో ఒక రోజు యాక్సెప్ట్ అయితే చేస్తారు కదా. ఈ సినిమా కంటెంట్ కూడా లైక్ కోర్టు సినిమా కంటెంట్ లానే ఉంటుందా? అంటే దానికి దీనికి సంబంధం లేదు. అది ఏజ్ లవ్, జెన్యున్ లవ్, కానీ ఏజ్ అక్కడ 18+ లేదు, 18 లేదు అమ్మాయికి. సో దాన్ని బట్టి అది లేదు. కానీ జెన్యూన్ లవ్ స్టోరీ. ఇక్కడ ఏంటంటే అమ్మాయి ఒక అబ్బాయిని సిన్సియర్ గా లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ కంటెంట్. మీరు చెప్పండి, ప్రతి సినిమాలో కూడా హీరో హీరోయిన్ లవ్ చేస్తారు కదా, మరి అదేంటండి ఈ సినిమాలో హీరోయిన్ హీరోని లవ్ చేస్తుంది, హీరో కోసం లాస్ట్ లో చనిపోతుందంట కదా ఈ సినిమాలో. సో దాని గురించి ఏమైనా చెప్తారా? బేసిక్ లేదండి, బేవర్స్ వాళ్ళకి అమ్మాయిలు కొడతారని. అంటే ఇప్పుడు మంచిగా జాబ్ చేసుకుంటూ మంచిగా పోషించుకుంటూ, సో అలాంటి వాళ్ళకి ఎవరు పడరు. ఓ బేవర్స్ KTM బండి తీసుకొని సరదాగా వెళ్ళి ఐఫోన్ పట్టుకున్నాడు, వాళ్ళకే పడుతున్నారు. సో నేను కూడా ఈ సినిమాలో దీంట్లో ఏంటంటే ఒక బేవర్స్ అనమాట. మీరు అయితే నిజ జీవితంలో అలా కాదు కదా, దీంట్లోనే మీరు చూడడానికి కూడా చాలా ఇన్నోసెంట్ గానే ఉన్నారు. అసలు మీ ఏజ్ ఎంతండి? ఎందుకులేండి. అసలు ఈ సినిమాలో హీరోయిన్ కి మీకు బాండింగ్ ఎలా ఉంటుంది? బాగుంటది. పట్టించుకోడు ఆమె నేను ఎంతలా పడింది అంటే ఇప్పుడు రియల్ లైఫ్ లో ఏం జరిగింది అంటే ఏ అమ్మాయి పడదు, దీంట్లో పడుతుంది అనుకో అమ్మాయి ఎంతో బాగుంది కదా అనిపిస్తుంది. ఈ సినిమాలో కూడా హగ్ సీన్స్, కిస్ సీన్స్ కూడా ఉన్నాయా? లేదండి, ప్యూర్ జెన్యున్ లో అంతే. అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లగాడు కూడా ఇది చూడొచ్చు అనే చిన్న ఉద్దేశం. మొత్తం బడ్జెట్ అప్రాక్సిమేట్లీ చెప్పగలుగుతారు? అంటే బడ్జెట్ అనేది 50K అయిపోయింది. సో 3 days లో కంప్లీట్ చేద్దాం, 3 days లో కంప్లీట్ అయిపోయింది. హీరోయిన్ ఎలా వర్క్ చేశారు ఈ మూవీలో? హీరోయిన్ అంటే చిన్నపిల్లలా ప్రవర్తించింది అనమాట. చాక్లెట్లు అంటది. చాక్లెట్లు తినే అమ్మాయి అంత సిన్సియర్ గా లవ్ చేసి ఫైనల్ గా మీకోసం చనిపోతుంది. సో ఈ మీ ఓన్ ఫిల్మ్స్ ఏ కాకుండా బయట ఫిల్మ్స్ లో దేంట్లైనా మీరు చేశారా? చేసాం, అంటే జస్ట్ చిన్న చిన్న క్యారెక్టర్స్ అన్నమాట, వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి చేసాం అంతే. అసలు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళడానికి మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేశారా? ఇది మా డాడీ గోల్. ఒకప్పుడు మా డాడీ వచ్చి ఇండస్ట్రీలో వర్క్ చేసినప్పుడు మా నాన్నమ్మ ఒకరికొకరికి ఉంటాడో ఉండడో ఆగమైపోతాడని తీసుకొని వెళ్ళిపోయింది. సో మా ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత తమ్ముడు చిన్నవాడు, అక్క నర్సింగ్ చేస్తుంది. ఇంకా నేను ఒకదాన్ని ఎవరన్నా ఎంత బాగుంటుంది ఫ్యూచర్ ఉంటుంది అది అనేసి చెప్పి ఇంకా అట్లా ఎంకరేజ్ చేశారు. కొంతకాలం వరకు చేసుకున్నా. దాని తర్వాత నేను చదివి మమ్మీ బాగా సపోర్ట్ చేస్తుంది. తమ్ముడు డాడీ అంత సపోర్ట్ ఉండదు, ఇప్పుడు మమ్మీ బాగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అనుకుందాం ఇది కాకుండా ఇంకా కొంచెం లెవెల్కి వెళ్తే ఇంకొక వేరే సాటిస్ఫాక్షన్ ఉంటుంది పేరెంట్స్ లో. షూర్లీ ఈ ఫిల్మ్ తర్వాత మాక్సిమం మీకు కూడా బోల్డ్ ఆపర్చునిటీస్ రావచ్చు అని నేను కూడా అనుకుంటున్నాను. దేవుడి దయ. ఒకవేళ సినిమాలో ఛాన్స్ వస్తే ఏ హీరోతో మీరు యాక్ట్ చేస్తారు? ఇష్టమా ప్రభాస్? చాలా. ఒకవేళ సినిమాలో ఛాన్స్ వచ్చి ఒకవేళ హగ్ సీన్స్, కిస్ సీన్స్ అలాంటివి ఏమైనా ఉంటే మీరు చేస్తారా? నార్మల్ మంచి కంటెంట్, అది ఫ్రెండ్ రోల్ అయినా ఏదైనా పర్లేదు, క్యారెక్టర్ ఒక మంచి క్యారెక్టర్ అయితే నేను చేస్తాను. మమ్మీ వాళ్ళు సపోర్ట్ చేసారు కదా అనేసి ఏదనుకుంటే అది చేసుకుంటూ పోతే మమ్మీ వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో పేరెంట్స్ కి ఏం కాకుండా కంటిన్యూ చేసుకుంటూ పోవాలంటే ఒక మంచి క్యారెక్టర్, అది ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు, అడుగు తినే క్యారెక్టర్ అయినా మంచి క్యారెక్టర్ అయినా ఏ క్యారెక్టర్ అయినా సరే మంచి క్యారెక్టర్ అయితే చేస్తా. మీరు చెప్పండి, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరోయిన్ అనేది ఎవరు లేరు. నా పక్కన చూసిన అమ్మాయి ఫేవరెట్ హీరోయిన్, నా పక్కన కదా. శ్రీలీల గారిని పెట్టి హీరోయిన్ గా వర్క్ చేస్తారా మీరు? అయ్యో బంగాళా చేస్తాం కాబట్టి అంత అవకాశం రావాలి కదా. ఓన్లీ లవ్ కాన్సెప్ట్స్ తోనే మూవీస్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా హర్రర్ మూవీస్ అలాంటివి కూడా చేయాలనుకుంటున్నారా? అంటే ఇక్కడ హర్రర్ విలన్ ఇవన్నీ ఏముండవు, జస్ట్ సమాజానికి ఎలా నడుస్తుంది సమాజం బేసిక్ చేసుకునే చేస్తాం ఏదైనా కానీ. అది డబ్బు పరంగా కావచ్చు, లేకపోతే లవ్ పరంగా కావచ్చు, ఏదైనా కానీ సొసైటీకి. ఈ జనరేషన్ లో పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత పేరెంట్స్ కూడా చూసుకోవట్లేదు కదా, ఆ వేలో ఇంకా లవ్
సొసైటీని బట్టి ఉంటుంది ఇంకా. ఇలా చూసుకుంటే బయట జరిగే ఇన్సిడెంట్స్ తో పోల్చుకుంటే ఈ స్టోరీ అన్నది ప్రజలకు చాలా కనెక్ట్ అవుతుంది. ఎంతో కొంత మార్పు వస్తుందని మీరు ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ కోసం కూడా చాలా కష్టపడ్డారు, మీ ఫేస్ లో అర్థమవుతుంది. నేను ఎందుకంటే ప్రోమో కూడా చూసాను, ప్రోమో కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఫ్యూచర్ లో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని అనుకుంటున్నాను. ఓకేనా, మీ అందరికీ కూడా నా తరఫున ఆల్ ద బెస్ట్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ.